మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. మాచర్ల ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడారు. ఆయనపై నమోదైన హత్యాయత్నం కేసులో హైకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించిన వెంటనే అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. 3 కేసుల్లోనూ జూన్ 6 వరకు ఆయనను అరెస్టు చేయవద్దని నిన్న మధ్యాహ్నం హైకోర్టు ఉత్తర్వులివ్వడంతో పల్నాడు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటలకు నరసరావుపేటకు వచ్చి ఓ లాడ్జిలో బస చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాత్రి 12 గంటలకు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఎదుట హాజరయ్యారు. ప్రతిరోజు ఎస్పీ ఎదుట హాజరు కావాలన్న కోర్టు షరతుల మేరకు ఆయన అర్ధరాత్రి ఎస్పీని కలిశారు. పిన్నెల్లి రాకతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాచర్ల నియోజకవర్గంలోని పాల్వై గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం వీవీప్యాట్లను నేలకోసి కొట్టిన ఘటన సీసీటీవీ ఫుటేజ్ ని ఈ నెల 21న వెలుగు చూసింది. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై తీవ్రంగా ఖండించిన ఎన్నికల సంఘం ఆయనను వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పరారయ్యారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. హైదరాబాద్ పరిశ్రమ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఇక ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లా కంది హైవేపై కారు మారి వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత కోర్టులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేయగా పిన్నెల్లిపై జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయనపై హత్యాయత్నం, అల్లర్లు, దాడులు, బెదిరింపులు తదితర అభియోగాలపై నమోదైన కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన ఆయన అజ్ఞాతం వీడలేదు. తాజాగా ఈ కేసుల్లోనూ ఉపశమనం లభించడంతో బయటికి వచ్చారు. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు కొన్ని షరతులు విధించింది. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో పిన్నెల్లి ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు హాజరు కావాలని ఆదేశించింది. ఆయన నర్సరావుపేట దాటి వెళ్లకూడదని, స్థానికంగా ఎక్కడ ఉంటున్నారో పల్నాడు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా పిన్నెల్లి దేశం దాటి వెళ్లొద్దని, తన పాస్పోర్టును గురజాల మెజిస్ట్రేట్ కోర్టులో అప్పగించాలని తెలిపింది. ఒకవేళ ఈ షరతులన్నీ ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కోర్టు పోలీసులకు వెసులుబాటు ఇచ్చింది. శాంతి భద్రతల సమస్యలు సృష్టించొద్దని, అనుచరుల నియంత్రణ, ప్రశాంత వాతావరణం, బాధితుల్ని ఇబ్బంది పెట్టకుండా చూసే బాధ్యత కూడా ఆయనదని కోర్టు తెలిపింది. జూన్ 4 కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు పిన్నెల్లికి అనుమతిచ్చింది హైకోర్టు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.